లోకంలో ఉన్న సోదంతా వినడానికి మాత్రం మనం సమయం పెడతాము, కానీ దేవుని మాటలు వినడానికి మాత్రం సమయం పెట్టాం. ఈ మాటలు చదివిన వాడు నిరాశలో నుంచి విడిపించబడతాడు. ఈ మాటలు చదివిన వాడు ఆశీర్వదించబడతాడు. ఈ మాటలు చదివిన వాడు ధైర్యం కలిగి ఉంటాడు. ఈ మాటలు చదివిన వాడు శక్తిని పొందుకుంటాడు. అపవాది దగ్గర పలికిన ఎడల, శూన్యతలో పలికిన ఎడల, అంధకారంలో పలికిన ఎడల, నిరాశలో పలికిన ఎడల, రోగములలో పలికిన ఎడల, అప్పులలో పలికిన ఎడల గొప్ప శక్తి, దేవుని యొక్క శక్తి విడుదలవుతుంది. హల్లెలూయా. దేవునికి వాక్యము మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనంలో మనం ఒకసారి చదువుకుందాం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినంతయు అమ్మి ఆ పొలమును కొనును. మరొకసారి, పరలోక రాజ్యాన్ని దేనితో పోలుస్తున్నాడంటే ఒక వ్యక్తితో పోలుస్తున్నాడు. ఎటువంటి వ్యక్తి అంటే, ఆ వ్యక్తి పొలములో దాచబడిన ధనమును కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. అంటే ఆ పొలం తనది కాదు, ఏదో పనికి వెళ్ళాడు అనుకుందాం. కానీ ఆ పనికి వెళ్ళినప్పుడు ఆ పొలములో ధనం కనపడింది. అంటే తవ్వే పనికి వెళ్ళాడు. ఆశీర్వాదం గారి చెరువులో తవ్వే పనికి వెళ్ళా నేను. తవ్వమన్నారు, ఎండగొట్టారు, తవ్వమన్నారు. 1 ఎకరం పొలం అయింది. నేను తవ్వుతున్నాను. ఈ లోపల బంగారం దొరికింది, చాలా విలువైన సొత్తు దొరికింది. దాన్ని అక్కడే పెట్టేసి వెళ్ళి ఇంటికి వెళ్ళి ఆశీర్వాదం గారితో బేరం కూర్చుకుంటాను. అయ్యా, ఏంటండి ఎంతకి దానిని మీరు అమ్ముతారంటే, అమ్మే ఉద్దేశం నాకు లేదు అంటారు. గ్రామంలో ఎకరం పొలం 20 లక్షలు చేస్తుంది, మీరు నాకు అమ్మండి, నాకేదో పొలం కావాలి, మీ పొలంలో నేను చాలాసార్లు పనిచేశాను కాబట్టి నాకు పొలం కావాలి. నేను అమ్మే ఉద్దేశం లేదయ్యా అన్నారు. లేదండి, మీరు అమ్మాలి, నాకు కావాలి, ప్లీజ్. అమ్మను. సరే 25 లక్షలు అయితే అమ్ముతారా? లేదు, అమ్మే ఉద్దేశం లేదంటున్నానుగా. సరే 30 లక్షలు. నేను 30 లక్షలు ఇస్తావా? లేదు లేదు లేదు, అమ్మను. సరే, ఏదేమైనా సరే ఫైనల్గా మీ ఎకరం పొలానికి 2 ఎకరాల రేట్ ఇస్తా. 20 లక్షలు కాదు, 40 లక్షలు ఇస్తా. కొంటారా? అమ్ముతారా? ఈయన పిచ్చోళ్ళగా ఉన్నాడు. ఎకరం మామూలుగా 15 లక్షలు అడిగితే ఇచ్చేసే పొలం 40 అంటున్నాడు. వీడికి ఇది అమ్మేసి మనం ఎక్కడ ఉన్న చెరువు కొనుక్కోవచ్చు, చక్కగా 3 ఎకరాలు చెరువు కొనుక్కోవచ్చు, లేకపోతే 2 ఎకరాలకు చెరువు తవ్వించుకోవచ్చు కొనుక్కుని ఇంకో చోట అనుకుని, మనసులో అనుకుని ఇంకోసారి వద్దాం అని చెప్పి 50 అయితే ఫైనల్గా అమ్ముతారు, లేకపోతే అమ్మనన్నాడు అనుకోండి. అమ్మేవాడికి ఏమో అందులో ఏముందో తెలియదు, కొనేవాడికి అందులో ఏముందో తెలుసు. కాబట్టి తన ఆస్తినంతా అమ్మి ఆ 50 లక్షలు అతనికి ఇచ్చి ఆ పొలము కొంటాడు. కొన్న కొద్ది రోజులకి, కొంతకాలానికి అర్థమవుతుంది. ఆ పొలం కొన్న కొద్ది రోజులకి వీడు ఆ 50 లక్షలు పొంది లక్షాధికారి అయితే వాడు ఆ పొలం కొని కోటీశ్వరుడయ్యాడు. ఆ పొలం కొని కోటీశ్వరుడు. ఎందుకంటే అందులో దాచబడిన ధనము యొక్క, ముత్యముల యొక్క, వజ్రాల యొక్క రేటు 100 కోట్లు ఉంది గనక.
ఇప్పుడు ఏమంటాడంటే యేసయ్య, పరలోక రాజ్యము కూడా అలాంటిదే అంటున్నాడు. హల్లెలూయా. ఏంటి అంటే పరలోక రాజ్యము కూడా ఒక మనిషి తన జీవితమంతయు ఇచ్చిన, తనకు కలిగినదంతా ఇస్తే ఇచ్చి కూడా కొనుక్కోవచ్చు లేదా పొందుకోవచ్చు అంటున్నాడు పరలోక రాజ్యమును గురించి. ఈ పరలోక రాజ్యములో ఎవరు ఉంటారో, ఈ పరలోక రాజ్యమును ఎవరు పొందుతారో వారు కలిగి ఉండే కొన్ని ఆణిముత్యాల గురించి ఈరోజు నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. మొత్తం చెప్పలేను, క్రైస్తవ జీవితంలో అన్ని ముత్యాలు చెప్పలేము, కానీ కొన్ని ముత్యాల గురించి చెప్పవచ్చు. ఈ పరలోక రాజ్యములో ఉన్నటువంటి కొన్ని ఆణిముత్యాలు. ఇందులో నంబర్ 1, మనము క్రీస్తునందు సిలువ మరణము, క్రీస్తు సిలువ పునరుత్థానము ద్వారా గొప్ప మేలుడు పొంది ఉన్నాము. అసలు క్రీస్తు సిలువ మరణము అనేది సంభవించకపోతే, క్రీస్తు సిలువ మరణం సంభవించకపోతే నీవు పాపము నుండి ఎప్పటికీ విమోచించబడలేవు. నీ పాపములు, ఈ రోజున చాలామంది పాపము చేస్తే తమ పాపము ప్రాయశ్చిత్తము కొరకు వెళ్ళి గుండు కొట్టించుకుంటున్నారు, వెళ్ళి ఉన్నదంతా కూడా ఇచ్చేస్తున్నారు, నిలువు దోపిడీ అంటున్నారు, ఇచ్చేస్తున్నారు. వెళ్ళి హుండీలో ఎంతో వేస్తున్నారు, వెళ్ళి ఎన్నో కొబ్బరికాయలు కొడుతున్నారు, మెట్ల మీద నెక్కుకుంటూ 100,000 మెట్లు ఎక్కుతున్నారు, ఈ నదిలో ములుగుతున్నారు, ఆ నదిలో ములుగుతున్నారు, వెళ్ళి ఎంతో ఖర్చు చేస్తున్నారు. అయినను వారి పాపము పోదు. పాపము నుండి వారు ఎన్నటికీ విడిపించబడలేరు. ఒక మనిషి తను చేసిన పాపముల విషయంలో దేవునితో సమాధాన పడడానికి ఎంతో ఖర్చు పెడుతున్నారు, ఎన్నో బలులు అర్పిస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు, కానీ వారి పాపము నుండి వారు విమోచించబడలేరు. కానీ క్రీస్తు సిలువ మరణము, సిలువ యాగము మనలను పాపము నుండి విమోచిస్తూ ఉన్నది. ఉచితముగా నీవు రక్షణ పొందుతున్నావు, ఉచితముగా నీవు నీ పాపము నుంచి విమోచించబడుతున్నావు. అంత మాత్రమే కాదు, క్రీస్తు మరణము ద్వారా నీవు విమోచించబడిన తర్వాత నీ ప్రాచీన స్వభావము, అలవాట్ల నుంచి కూడా నీవు విడిపించబడుతున్నావు. క్రీస్తు ఎరుగక క్రితము అనేక మంది పురుషులు, అనేక మంది స్త్రీలు అనేకమైన దురలవాట్లు, అనేకమైన వాటిని కలిగి ఉండేవారు. వారి శరీరానికి నాశనము కలిగించుకునే, వారి ప్రాణములకు నాశనము కలిగించుకునే, హాని కలిగించుకునే, వారి ఆత్మకు హాని కలిగించుకునే అనేకమైన దుష్ట అలవాట్లు కలిగి ఉన్నారు. కానీ ఎప్పుడైతే యేసు క్రీస్తు రక్తం చేత వారు విమోచించబడుతున్నారో వారు ప్రాచీన స్వభావం, ప్రాచీన అలవాట్ల నుంచి విడిపించబడుతున్నారు. ఒకడు తాగుడు నుంచి విడిపించబడడానికి ఎంతో ఖర్చు పెడుతున్నారు, ఒకడు జూదం నుంచి విడిపించబడడానికి, ఒకడు లేకపోతే డ్రగ్ అడిక్షన్ నుంచి విడిపించబడడానికి, లేదా ఒకడికి ఉన్నటువంటి అసమాధానముగా ఒకడు ఉన్నప్పుడు అతడు సమాధానం కొరకు ఎన్నెన్నో ఖర్చు పెడుతున్నారు, ఎంతో ఖర్చు పెడుతున్నారు. నిన్ను పాపము నుంచి ఉచితముగా ప్రభు విడిపిస్తున్నాడు. నీ ప్రాచీన అలవాట్లు, నీ పాత అలవాట్ల నుంచి నిన్ను ప్రభు విడిపిస్తున్నాడు నువ్వు నమ్మితే. రెండవదిగా క్రీస్తు పునరుత్థానము నీకు విజయమును ఆల్రెడీ ఇచ్చి ఉన్నది. యేసుక్రీస్తు పునరుత్థానము మనకి ఏమని గ్యారంటీ ఇస్తుందంటే, యేసుక్రీస్తు పునరుత్థానము అది మనకి ఒక గ్యారంటీ లెక్క. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, మనం ఇళ్ళ పట్టాలు పొందినప్పుడు, మనకు ఒక ఇల్లు ఉందనుకున్నప్పుడు మనకు ఒక గ్యారంటీ ఉంటుంది, ఆస్తి పత్రం ఉంటుంది. అది మనకు ఏమని ఇస్తుందంటే, ఈ వ్యక్తికి ఇది యజమానుడు కాబట్టి ఇతని దగ్గర ఈ కాగితం ఉంది, ఈ స్థలానికి ఇతడు ఓనర్ అని ఒక గ్యారంటీ ఉంటుంది. బ్యాంకులో మనమే దాచుకున్న డబ్బులకు యజమానులు చెప్పడానికి మన దగ్గర పాస్ పుస్తకం ఉంటుంది.
ఆ పాస్ పుస్తకం బయటికి వెళ్ళి మన డబ్బులు తీసుకుంటాం. అలాగే మనకు కూడా మనకు పునరుత్థానం ఉన్నది, మనకు గొప్ప జీవితం ఉన్నది అని క్రీస్తు పునరుత్థానము మనకు, క్రీస్తు శిలువ మరణము మన గతాన్ని పాతి పెడితే క్రీస్తు పునరుత్థానము మన భవిష్యత్తును గురించినటువంటి నిశ్చేతనిస్తూ ఉన్నది. హల్లెలూయా. మన గతము క్రీస్తులో సమాధి చేయబడి ఉన్నది, మన ప్రస్తుతము క్రీస్తులో కట్టబడుచున్నది, మన యొక్క భవిష్యత్తు క్రీస్తు పునరుత్థానము ద్వారా మనకు వాగ్దానము చేయబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గొప్ప క్రీస్తు శిలువ మరణము ద్వారా క్రీస్తు పునరుత్థానం, ఇంత గొప్ప ఆస్తిని నువ్వు కలిగి ఉన్నావు. కాబట్టి పరలోక రాజ్యము కొరకు నీ సమస్తమును ఇచ్చేనా సరే దాన్ని సంపాదించుకోవాలి. కానీ దానిని విలువలేనిదా పడేస్తున్నారు. ఒక కాగితం విలువ తెలియనప్పుడు పిల్లోడు తీసుకువెళ్ళి దాన్ని పడేస్తాడు. ఒక 500 నోటు లేకపోతే 2000 నోటు ఈ మధ్య కనపడలేదు. మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటే చెప్పండి. 2000 నోటు కనపడడం లేదు, కానీ అది పిల్లవాడి దగ్గర తీసుకువెళ్తే ఆడుకుంటూ చింపు పడేస్తాడు, ఎందుకంటే దాని విలువ తెలియదు. క్రీస్తునందు మనకు కలిగిన విలువలు మనకు తెలియకపోవడం వలన మనము లోకములో ఉన్న వాటికి పాకులాడుచు, ఈ సమయంలో నేను ఒక మందిరంలో రావడం కంటే కూడా నేను పలానా పనికి పెడితే నాకు బాగా లాభం వస్తుంది, నేను పలానా పని చేస్తే నాకు చాలా లాభం వస్తుంది, దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం కూడుకునే ఉపవాస ప్రార్థనలంట, ఆదివారం ప్రార్థనంట, శుక్రవారం ప్రార్థనంట, గృహ కూడికలంట, ఇవన్నీ మాకు ఎందుకు, మాకు బోళంత పని ఉంది అనుకుంటూ దేవుడి ఇచ్చిన ఆశీర్వాదములను కాళ్ళతో తన్నివేసి వారు లోకములో ఉన్న వాటి కొరకు ప్రాకులాడుచు ఉన్నారు. వారు దేవుని యందు కలిగిన విలువైన ఆ ఆస్తిని, సొత్తును వారు కాళ్ళదనుకుంటున్నారు. ఈ రోజున మీరందరూ కూడా గ్రహించవలసిందంటే, నీవు క్రీస్తు శిలువ ద్వారా విమోచించబడుతున్నావు, క్రీస్తు పునరుత్థానము ద్వారా నీవు ఆయన యందు గొప్ప భవిష్యత్తును కలిగి ఉన్నావు కనుక నీ జీవితం అంతా ఇచ్చైనా సరే నువ్వు దీన్ని పొందుకోవాలి. ఒక పొలంలో దాచబడిన ధనము కొరకు ఒకడు వచ్చి తన యొక్క ఆస్తి అంతా కూడా అమ్మి దాన్ని సంపాదించుకున్నట్లుగా నీవు నీ జీవితం అంతా ఫణముగా పెట్టైనా సరే మిగతా వాటిని నువ్వు ఒకవేళ దానిని మిగతా వాటిని జీవితంలో లోకములో ఏమేమి లాభమని ఎంచుకుంటున్నావో వాటిని నష్టముగా ఎంచుకున్నైనా సరే నీవు క్రీస్తు ఇచ్చేటువంటి పరలోక రాజ్యములో నీవు చేరాలి, జీవించాలి. క్రీస్తులో కలిగిన రెండో అణుముత్యము వాక్యము. క్రీస్తు శిలువ మరణము పునరుత్థానము మన గతమునకు మన భవిష్యత్తుకు గొప్ప వాగ్దానములైతే దేవుని యొక్క వాక్యము ఆ భవిష్యత్తుకు నడిపించేటువంటి వాక్యము. నీ చేతిలో ఉన్న వాక్యము దేవుడు ఇచ్చిన మాటలు. ఆ మాటలు దేవుడు ఒకనాడు పలికినప్పుడు వెలుగు కలుగునుగాక అని పలికినప్పుడు వెలుగు కలిగింది. భూమి శూన్యములో ఉన్నప్పుడు ఈ భూమికి ఒక ఆకారమును దేవుడు కలుగ చేశాడు. ఈ భూమిని దేవుడు తన మాట చేత సృష్టించినాడు. అట్టి మాట హ్యాస్ ద క్రియేటివ్ పవర్. దేవుని యొక్క మాట సృజనాత్మక, సృజించే శక్తి కలిగిన మాట. ఆ మాట దేవుడు నీకు ఇచ్చాడు. ఆ మాట అది ఈ బైబిల్లో ఉన్న మాట నీ హృదయములో ఉన్న ఎడల, ఆ మాట కొరకు నువ్వు విశ్వసించిన ఎడల, ఆ మాటను బట్టి నువ్వు ఆయన పలికిన మాటలనే మరలా ఆయన దగ్గర నువ్వు పలికిన ఎడల, అపవాది దగ్గర పలికిన ఎడల, శూన్యతలో పలికిన ఎడల, అంధకారంలో పలికిన ఎడల, నిరాశలో పలికిన ఎడల, రోగములలో పలికిన ఎడల, అప్పులలో పలికిన ఎడల గొప్ప శక్తి, దేవుని యొక్క శక్తి విడుదలవుతుంది. కేవలం మాట కాదండి, అది దేవుని యొక్క శక్తి విడుదలవుతుంది. ఆ మాటలు అనేక మంది తృణీకరిస్తున్నారు. అది ముత్యమ కంటే అమూల్యమైన మాటలవి. వెండి 7 మార్లు మోసవేసినప్పుడు ఎంత స్వచ్ఛమైనది వస్తుందో అంతకంటే స్వచ్ఛమైనది. అపరంజి బంగారం కంటే విలువైనది దేవుని మాటలు. ఈ మాటలు చదివిన వాడు నిరాశలో నుంచి విడిపించబడతాడు. ఈ మాటలు చదివిన వాడు ఆశీర్వదించబడతాడు. ఈ మాటలు చదివిన వాడు ధైర్యం కలిగి ఉంటాడు. ఈ మాటలు చదివిన వాడు శక్తిని పొందుకుంటాడు. ఈ మాటలు చదివిన వాడు అద్భుతమైన వ్యాపారాలు చేస్తాడు.
ఈ మాటలు చదివిన వాడు ఎన్నో ఆవిష్కరణలు చేస్తున్నారు. ఈ మాటలు చదివిన వారు అనేక మందికి స్ఫూర్తిదాయకమైన జీవితాలు జీవిస్తున్నారు. ఈ మాటలు జీవితాన్ని మరలుస్తాయి, నీ జీవితాన్ని కడతాయి. ఈ మాటలు చదవడానికి యవనస్తులకు కానీ ఎవరికి మీరు ఎవరైనా చదివారా బైబిల్ ఒక్కటన్నా అంటే చాలామంది నా వెనకాలే ఉన్నారు కానీ బైబిల్ చదవడం లేదు. చాలామంది మందిరానికి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు చూస్తున్నారు కానీ వాక్యం చదవడం లేదు. దేవుని మాటలను, ఎదురుగా ఉన్న మాటలు నీవు చదవకపోతే, దేవుడు మాట్లాడిన అమూల్యమైన మాటలు చదవకపోతే, దాన్ని ధ్యానించకపోతే నువ్వు ఎలా ఫలిస్తావు? అందుకని కీర్తనలు 150 కీర్తనలు ఉంటే అందులో మొదటి కీర్తనే, దివారాత్రములో యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించిన వాడవైతే నీటి ప్రక్కన నాటబడిన మొక్కవలే నీ కాలంలో ఫలిస్తావు. నీ జీవితం ఫలించకపోవడానికి కారణం ఏంటంటే నీ ఎదురుగా ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని విస్మరించడమే, దేవుని వాక్యం చదవడానికి విశ్రమించడమే, దేవుని వాక్యం వినడానికి విశ్రమించడమే. చాలా అలక్ష్యం కలిగి ఉంటున్నాం దేవుని మాటలు వినడానికి, చదవడానికి. లోకంలో ఉన్న సోదంతా వినడానికి మాత్రం మనం సమయం పెడతాము కానీ దేవుని మాటలు వినడానికి మాత్రం సమయం పెట్టాం. లోకంలో దేని గురించో ఆలోచిస్తాము కానీ దేవుని యొక్క మాటలను విని దాన్ని ధ్యానించుటకు మనం మన సమయం ఇవ్వము. ఎంతమంది చదవగలుగుతున్నారు? నేను ఇస్తున్న మీకు సవాల్ ఏంటంటే, ఈ నెలాఖరికల్లా అందరూ కూడా చర్చిలో ఉన్న యవనస్తులు, స్త్రీపరు, కైకులూరు మొత్తం అందరూ కూడా నేను ఇస్తున్న సవాల్ ఒకటే, కనీసము మీరు మత్తయి సువార్త పూర్తి చేయండి. ఎంతమంది చదువుతున్నారు? ఆల్రెడీ యవనస్తులు చెప్పాను. ఎంతమంది చదువుతున్నారు? ఇంతకుముందు చదివేసేమంటే అది ఎప్పుడు కాదు, ప్రత్యేకించి మళ్ళీ చెప్తున్నా. ప్రతి నెల మీకు సవాల్ ఇస్తున్నా. ఈ నెల మీకు మత్తయి సువార్త ఇస్తున్నాను, కంప్లీట్ అయిపోవాలి 20 రోజుల్లో. ఈరోజు తారీఖు 10 కరెక్ట్గా 30కి 20 రోజులు ఉంది. మత్తయి సువార్త 28 అధ్యాయాలు ఉంది. ఎలాగోటి రోజుకొక అధ్యాయం వేసుకున్న మధ్యలో మీరు సగం అధ్యాయాలు చేసుకున్నా కానీ అయిపోతుంది మీకు. మత్తయి సువార్తను చదవండి. దేవుని యొక్క అమూల్యమైన యేసు మనల్ని ప్రేమించి ఈ లోకంలోకి వచ్చి ఆయన ఎలా ఈ లోకంలో జీవించాడు, ఎలా ఈ లోకంలో ఆయన తన యొక్క మన కొరకు ప్రాణం పెట్టాడు, ఎలా తిరిగి లేచాడు, ఏ బాధ్యత చెప్పాడు అనే విషయాలన్నీ కూడా మత్తయి సువార్తలో దేవుని యొక్క యేసుక్రీస్తుని యొక్క జీవితం గురించి తెలియజేయబడుతుంది. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకంలోకి తెలుస్తుంది. ఎందరో బైబిల్ చదివిన వారు తమ జీవితంలో కట్టబడి ఉన్నవి వాక్యం ద్వారా. చరిత్ర, ఈ వాక్యం చదవడం ద్వారా చరిత్ర అంధకారంలోకి వెళ్ళిపోవలసిన చరిత్ర, మానవ జీవితం అంధకారంలోకి వెళ్ళిపోవలసిన మానవ జీవితం ఈ వాక్యం చేత మనుషులు వెలిగించబడి ఇప్పుడున్నటువంటి ఈ నవీన లోకంలో మనం ఉన్నాం. లేకపోతే మనది ఇప్పుడు ఈ వాక్యమే లేకపోతే, యేసుక్రీస్తే వచ్చి ఉండకపోతే, దేవుని వాక్యం ఈ లోకంలో అనుగ్రహించకపోతే ఇంకా ప్రజలు తిరుగుతూ, ఇంకా ప్రజలు సాటి మనుషులను, నరమాంస భక్షకులు ఇంకా ఉండేవారు మన మధ్య. హంతకులు ఉండేవారు, దొంగలు ఉండేవారు, వ్యభిచారులు ఉండేవారు, పాపులు ఉండేవారు. సొదొమ గొమొర్రా ప్రాంతంలో లేదా నోవాహు కాలంలో ఉన్నట్లుగా పాపము విచ్చలవిడిగి లోకములో ఉండేది. దేవుని వాక్యము లేకపోతే, యేసయ్య మన కొరకు ఈ లోకములకి వచ్చి ఉండకపోతే మనం ఎంత దౌర్భాగ్యులముగా ఉండేవాళ్ళము. ఈనాడు యేసయ్య ఈ లోకములకు వచ్చారు. ఆయన మనకు అమూల్యమైన వాక్యమును అందించారు. ఆ వాక్యమును మనం నిర్లక్ష్యం చేస్తున్నామంటే ఇంకా నీకు ఈ లోకంలో ఎంత విలువ వచ్చిన ఉపయోగం ఏంటి? దేవుని స్తుతి చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం యొక్క ప్రాధాన్యతను తెలుసుకోవాలి. మూడవది ప్రార్థన. ఇది ప్రార్థన అంటే చాలామంది ఏమనుకుంటారంటే దేవుని దగ్గరికి వెళ్ళి ఏమి కావాలో లిస్ట్ అప్ చెప్పడం అనుకుంటారు. దేవుడు నిన్ను ప్రార్థన లిస్ట్ అప్పగించడానికి పెట్టాల. ప్రార్థన దేవునితో సహవాసానికి నీకు ఏర్పాటు చేశాడు. ప్రార్థన దేవునితో సహవాసం. హల్లెలూయా. సహవాసము అంటే ప్రార్థన జీవితం ద్వారా నీవు దేవునితో మాట్లాడుతున్నావు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీవు దేవుని సలహా అడుగుతున్నావు, దేవుడు నీకు సలహా ఇస్తున్నాడు. దేవుడు నీవు ఆలోచన అడుగుతున్నావు, దేవుడు నీకు ఆలోచననిస్తున్నాడు. దేవుడు నీవు సహాయం అడుగుతున్నావు, దేవుడు నీకు సహాయం ఇస్తున్నాడు. దేవుడు నీవు అండగా ఉండమంటున్నావు, దేవుడు నీకు అండగా ఉంటున్నాడు. దేవుడికి నీవు తప్పు ఒప్పు చెప్పమని అడుగుతున్నావు, దేవుడు నీకు తప్పు ఒప్పు తెలియచేస్తున్నాడు. ప్రార్థన సింపుల్గా నువ్వు వెళ్ళి మాట్లాడేది మాత్రమే కాదు. ప్రార్థన దేవునితో లోతైన సహవాసమునకు నిన్ను నడిపిస్తుంది. ప్రార్థన దేవుని యొక్క హృదయాన్ని నీకు ఆవిష్కరింపచేస్తుంది. నీవు దేవునితో ప్రార్థన చేసి ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు నీవు అర్థమవుతుంది ఆయన ఎంత ప్రేమమయుడు. నీకు అర్థమవుతుంది ఆయన ఎంత విలువైన వాడు, నీ జీవితాన్ని ఎంత విలువైనదిగా మార్చాలనుకుంటున్నాడు. ప్రార్థన అంటే కేవలము
ఉపవాస ప్రార్థనలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు వాళ్ళు ప్రార్థన చేస్తారులే, అయ్యగారు ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పేస్తారు. కానీ వారు మాత్రం ప్రార్థన చేయరు. మా అవసరత ప్రార్థన చేయండి, మా లాభాలు రావాలి ప్రార్థన చేయండి. ప్రార్థన అంటే వారి అవసరతలు దేవునికి చెబితే దేవుడు ఇచ్చేయాలనుకుంటారు. ప్రార్థన అంటే కంటే విలువైనది. ప్రార్థన దేవునితో సహవాసముకు దేవుడు ఏర్పాటు చేశాడు. నువ్వు ప్రార్థనలో ఎంతగా ఉంటావో నువ్వు దేవునితో అంతగా నీ జీవితం పెనవేసుకుపోతుంది. ప్రార్థన ద్వారా నీ జీవితము దేవుని యొక్క సన్నిధి చేత ప్రభావితం చేయబడుతుంది. నువ్వెంతగా దేవుని సన్నిధిలో ప్రార్థనలో దేవుని సన్నిధిలో ఏకీభవిస్తావో, స్తుతిస్తావో, ఆరాధిస్తావో, ఆయన మాటను వింటావో, ఆయనతో మాట్లాడతావో, ఆయన కొరకు కనిపెడతావో, ఆయన సలహాను అడుగుతావో, అంతగా నీ జీవితం ప్రార్థన ద్వారా మార్చబడుతుంది. మహోన్నతమైన వ్యక్తిత్వముగా మార్చబడుతుంది నీ వ్యక్తిత్వం. ఒకనాడు దొంగగా ఉన్నావా, ఈనాడు ప్రార్థన ద్వారా నీవు అనేక మందికి పంచువాడుగా దేవుడు నిన్ను ఉంచుతాడు. ప్రార్థన కేవలము ప్రార్థన నీ మొరలు చెప్పడానికి మాత్రమే కాదు. ప్రార్థన దేవునితో సహవాసము, ఫ్రెండ్షిప్ విత్ గాడ్, ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో సహవాసము చాలా అవసరము. ఈ ప్రార్థనను అనేక మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. చేస్తారు ప్రార్థన, భోజనం దగ్గర ఒకసారి ప్రభు దీవించు, వందనాలు, తినేస్తున్నాం, చేస్తారు ప్రార్థన. రాత్రి పడుకుంటున్నావు, మా చుట్టూ కూడా నీ కావులుగా ఉంచు, దూత నుంచి ఇక్కడ ఒక దూత, ఇక్కడ దూత, ఇక్కడ దూత, ఇక్కడ దూత, ఇక్కడ దూత, కింద బైబిల్ పడుకుంటారు, కింద పడుకుంటారు. ప్రార్థన విలువ తెలియడం లేదు. ప్రార్థన నీకు లాభం కొరకు మాత్రమే ప్రార్థన చేయవు. నీకు రోగం వచ్చినప్పుడు మాత్రమే ప్రార్థన చేయవు. నీ అవసరం ఉన్నప్పుడు మాత్రమే ప్రార్థన చేయవు. ఒక వ్యక్తిని నువ్వు దర్శించడానికి వెళుతున్నప్పుడు అతని స్నేహితుడిగా భావించినప్పుడు వీడితో నాకు ఏదైనా పని ఉంటేనే వెళ్తాను, లేకపోతే లేదని చెప్పి ఆ వ్యక్తి దగ్గర నువ్వు అవసరం ఉంటేనే వెళ్ళవు. నీ స్నేహితుడిగా భావించినప్పుడు సరదాగా సాయంత్రం వెళ్ళిపోయి అలవాటు చేసుకుంటావు. సాయంత్రం వెళ్ళి ఇంటికి వెళ్ళి కూర్చుని కొంచెం మాట్లాడతావు పిచ్చపాటిగా. ఏముండదు అక్కడ, ఏముండదు. ఏదైనా అవసరతారే, నా పలానా అవసరత, నాకు సహాయం చేయరు, నాకు అప్పు ఎవరు, లేకపోతే నాకు సలహా ఎవరు అని అడగకుండా నేను నీ స్నేహితుడిగా భావించిన అవసరత వెళ్ళి కూర్చుంటావు. నీ జీవితంలో ఏదో ఒక రోజున అవసరం వస్తుంది. అతను చెప్పకుండానే అతడు ఎరిగిన వాడుగా ఉంటాడు. నువ్వు అడగకుండానే అతడు సహాయం చేయవాడుగా ఉంటాడు. ఎందుకంటే మీ రిలేషన్షిప్ అనేది అవసరాల మీద కట్టబడలేదు. మీ రిలేషన్షిప్, మీ బంధం అనేది, మీ యొక్క బంధం అనేది స్నేహం మీద కట్టబడింది. నువ్వు యేసుతో దేవునితో స్నేహం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థనలు నీవు దేవునితో సహవాసం చేయాలి, కలిసి నడవాలి, కలిసి ఆలోచన చేయాలి, కలిసి పంచుకోవాలి, కలిసి అనేకమైన విషయాలు షేర్ చేసుకోవాలి. షేరింగ్ అండ్ కేరింగ్. ఈ ప్రార్థన అనేక ఇది కాదా మనకు విలువైంది? దేవుడు మించిన ఇచ్చిన ఆయుధం కదా, దేవుడు మనకి ఇచ్చిన మణిముత్యం కదా. దేవుని సన్నిధికి ఒకనాడు వెళ్ళడానికి అందరికీ అర్హత లేదు, కానీ కుమారుడు యేసు ద్వారా దేవుని యొక్క సన్నిధిలోనికి ధైర్యముగా వెళ్ళి ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేసే కృప దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. తర్వాత కృపా సమృద్ధి. యేసునందు మనం కలిగిన కృప ప్రపంచంలో మరి ఏ మతములో కానీ మరి ఎక్కడా లేదండి. కృప కేవలం క్రీస్తులో మాత్రమే దొరుకుతుంది. కృప ఏంటో తెలుసా? కృప యొక్క అర్థం ఏంటో తెలుసా? యు ఆర్ నాట్ ఎలిజిబుల్. నువ్వేమాత్రము కూడా అర్హత లేనివాడవు. కానీ ప్రభు నిన్ను అర్హునిగా, నీలో కొదువను తక్కువగా ఉన్నప్పటికీ కూడా నేను ఆ స్థాయికి తీసుకువెళ్ళి అని పెడతాడు. నిన్ను అర్హుడిగా చేస్తున్నాడు. క్రీస్తునందు నేను పనికి మాలిన వాడిని, పెంట మీద పురుగుని, పేడలో పురుగుని, అది అలాంటిదాన్ని, ఇలాంటి అని నీకు ఒకప్పుడు లేని అనర్హత గురించే చెప్తున్నావు. కానీ ప్రభువులో నీకు ఇచ్చిన అర్హత గురించి చెప్పవా? ప్రభు ఈ రోజున నీకు తన కృప ద్వారా నిన్ను అర్హుడిగా చేస్తున్నాడు. ఆయన నిన్ను బిడ్డగా చేసుకుని ఉన్నాడు. ఆయన ఆస్తికి నేను వారసుడిగా చేసుకుని ఉన్నాడు. ఆయన యొక్క ప్రతినిధిగా చేసుకున్నాడు. ఆయన రాయభారిగా చేసుకున్నాడు. యు ఆర్ ద అంబాసిడర్, వీఆర్ ద అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు రాయభారులమై ఉన్నావు. రాజుగారి తరపున వెళ్ళి అగయా నేను మాట్లాడతానని వెళ్ళి మాట్లాడడానికి దేవుడు మనల్ని లోకముతో వెళ్ళి మాట్లాడడానికి, లోకమును దేవునితో సమాధాన పరచడానికి దేవుడు మనల్ని రాయభారులుగా ఎంచుకున్నాడు. ఆ వాక్యాలను చూపించడానికి సమయం సరిపోదు కాబట్టి నేను చూపించడం లేదు.
క్రీస్తు రాయబారులుగా ఉంచుకున్నాడు. క్రీస్తునందు ఇప్పుడు నువ్వెవరువు? ఆయన కృపను బట్టి నీవు అర్హుడవు. హల్లెలూయా. ప్రపంచంలో ఎవ్వరు కూడా అర్హత అనేది, అర్హత లేకుండా ఎవరికి రాదండి. అర్హత ఎలా వస్తుంది? అర్హత ఎలా వస్తుంది? అర్హతను సాధించుకుంటేనే వస్తుంది. సింపుల్ కదా. అర్హత సాధించుకుంటే వస్తుంది. నువ్వు ఉదాహరణకు ఒలింపిక్ గేమ్స్లో నువ్వు పార్టిసిపేట్ చేయాలి. ఒలింపిక్ గేమ్స్లో పార్టిసిపేట్ చేయాలి. నువ్వేనాడు పరుగు పందానికి వెళ్ళలేదు. ఏనాడు కూడా ఒకసారి అనుకుంటే కొంచెం దూరం కూడా పరిగెత్తలేదు. ఇప్పుడు పరుగు పందెంలో నువ్వు ఆ ఒలింపిక్స్లో పాల్గొనడానికి నువ్వు అర్హుడవు అవుతావా? చెప్పాలి. అర్థవంతా నా భాష. ఒలింపిక్ పరుగు పందెంలో నీకు పాల్గొనడానికి నిన్ను ఎంపిక చేయాలంటే నీ జీవితంలో ఏం చేయాలి? నువ్వు పరిగెత్తాలి. ఎంత పరిగెత్తాలి? రీజనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, ఇండియా లెవెల్లో పరిగెత్తితే నువ్వు బెస్ట్ రన్నర్ అయితే దేశంలో, అబ్బా మన దేశం తరపున నిన్ను పంపించడానికి వీడు ఏదన్నా మెడల్ సాధించే అవకాశం ఉన్నది. మన దేశంలో మొత్తం అందరిని చూస్తే వీడే ది బెస్ట్ అనుకుని వాడిని ఎంపిక చేసి మన దేశం తరపున వెళ్ళి పరిగెత్తరా అక్కడ అని చెప్పి పంపిస్తారు ఒలింపిక్స్కి. మన దేశం తరపున అర్హత వాడు పొందుకున్నాడు పరిగెత్తడానికి. కానీ ప్రభు అయితే ఉచితముగా మనలను అర్హులుగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే కృప. నీవు అర్హుడవు కాదు, నీవు యోగ్యుడవు కాదు. కానీ ప్రభు నీకు తన కుమారుడని యేసు ద్వారా ఆయన నీకు ఈ అర్హతనిస్తున్నాడు. దేవుని స్తోత్రం. అందరు చెప్పడం దేవుని స్తుతించుదామా? ఈ ఆత్మాభిషేకమును గురించి చాలామందికి తెలియదు, చాలామంది దీన్ని పట్టించుకోరు. ఇందాక నేను చెప్పింది కృప అయితే, ఇప్పుడు నేను చెప్పేది అభిషేకము. దేవుని ఆత్మ నిన్ను ఆ కృపలో నిలబెట్టి ఆ కృప నుంచి నిన్ను ఉన్నతమైన కార్యములు చేయించడం కొరకు దేవుడు తన ఆత్మచేత అభిషేకిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో నేను చెప్తున్న అభిషేకం అంటే ఏం చేస్తుందో తెలుసా? అభిషేకం అంటే ఒక తాడు పట్టుకుని నువ్వు లాగగలిగితే మాయతో ఒక 20 కేజీలు లాగలుగుతావు. కానీ దేవునికి అభిషేకం నీపైకి ఉన్నప్పుడు నీవు 2 టన్నులైనా లాగలిగిన సమర్థతను కలిగి ఉంటావు. నేను చెప్పేది కేవలం బరువుల గురించి లాగడం గురించి కాదు. ఈ లోకములో క్రైస్తవ జీవితమును మనం జీవించడానికి మనకు కావలసినది ఆత్మాభిషేకము. అనగా దేవుని యొక్క ఆత్మ మనపైకి దిగిరాగా ఆయన మనలో ఉండి మనతో ఉండి మనం నడిపించడానికి, ఆయన మనల్ని నడిపించడానికి సహాయం చేస్తాడు, ఆలోచన చెబుతాడు. ఆత్మాభిషేకము లేనివాడు క్రైస్తవ జీవించడం అంటే చాలా కష్టమైన పని. ఈ లోకము ప్రవాహము వలె వస్తూ ఉండగా, ఈ లోకపు ఆశలు, ఈ లోకపు పోకడలు, ఈ లోకపు ఆచారములు, ఈ లోక పాపము ప్రవాహములు వస్తుండగా దానికి ఎదురీదాలంటే నీ శక్తి సరిపోదు, నీ జ్ఞానం సరిపోదు, నీ శక్తి సరిపోదు, నీ జ్ఞానం సరిపోదు. నేను నిలబడతానండి, యేసులో బాగా నీతిమంతుడిగా నిలబడతాను. నువ్వు ఎప్పటికీ నిలబడలేవు. దేవుని ఆత్మ నీకు తోడవకపోతే, దేవుని యొక్క శక్తి నిన్ను నింపకపోతే నువ్వెప్పటికీ కూడా క్రైస్తవ జీవితం జీవించలేవు. ఎందుకంటే ప్రవాహము వలె, వరద వలె నీ మీదకు పొర్లుచున్నాయి లోకము యొక్క పోకడలు, లోక పాపము, లోక మాలిన్యము. దానికి ఎదురీదాలంటే ఎదురీదాలి. కానీ దేవునితో ఆయన ఆత్మతో సమస్తమును సాధ్యమే. హల్లెలూయా, హల్లెలూయా. చివరగా సంఘము. దీని విలువ తెలియట్లా చాలామందికి. నీవు సంఘములో ఉండడం అన్నది ఎంత ఆశీర్వాదం. ఇవన్నీ ఆణిముత్యాలు మనకు. ఇవన్నీ దేవుడు మనకు తన కుమారుడైన యేసులో ఆయన రాజ్యములను పాది భాగస్తుల ద్వారా ఇచ్చాడు మనకు. నీవు ఈ సంఘములో ఉన్నావు. ఎందుకున్నావు ఈ సంఘములో? ఈ సంఘములో ఎందుకున్నావు? నువ్వు ఊరికి నువ్వు వచ్చి వెళ్ళిపోవడానికి లేవు. ఈ సంఘము నీ కుటుంబం, ఈ సంఘము నీ హాస్పిటల్, ఈ సంఘము నీ యొక్క స్కూలు, ఈ సంఘము నీ స్కూలు, ఈ సంఘము నీ తోట. ఈ సంఘములో నుంచి అనేకమైన ఫలాలు కోసుకు తింటావు నువ్వు. సంఘ సహవాసములో
యేసు తాను సిలువ పైన మరణించి తన రక్తమును చిందించి సంఘమును ఏర్పాటు చేశాడు. పేతురు ఈ బండ పైన నా సంఘమును కట్టెదును అని చెప్పాడు. యేసు ఈ సంఘమును కట్టాడు. ఆ సంఘములో నిన్ను నన్ను ఉంచాడు. ఎందుకంటే ఒంటరిగా నువ్వు ఉండకూడదు. ఆయన బిడ్డలైన వారితో ఆయన కుటుంబంలో ఉండాలి. ఒకరికొకరు అండదండలుగా నిలబడాలి. ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవాలి. ఒకరికొకరు ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదములు అందించుకోవాలి. అందరూ కలిసి క్రీస్తును సెలబ్రేట్ చేసుకోవాలి. పండగ చేసుకున్న క్రిస్మస్ చేసుకుంటాం. మనం ప్రతిరోజు క్రీస్తును పండగగా చేసుకుంటున్నాం. యేసును మనం పండగ చేసుకుంటాం. హల్లెలూయా. యేసును మనం పండగ చేసుకుంటున్నాం. మనం ఆయనను కలిగి ఉన్నాం. ఆయన మన యజమానుడు కలిగి ఉన్నాం. ఆయన ఈ సంఘానికి శిరస్సు. మనము ఆయన యొక్క శరీరమై ఉన్నాం. ఆ శరీరంలో నిన్ను కూడా ఒక భాగముగా దేవుడు ఉంచాడు. నిన్నే మాట్లాడుతున్న పాస్టర్ గారికి రాత్రి ఆపరేషన్ జరిగినప్పుడు అపెండిసైటిస్లో అపెండిక్స్ కోసారు. అంటే పేగుల్లో పెద్ద పేగు దగ్గర ఒక చిన్న ఫ్లాస్ కింద ఉంటుంది చూడు, అలా ఉంటుంది. ఏది ఓహో తెలుగులో 24 గంటల పేగు ఉంది కదా, అది 24 గంటల పేగు, సరే అది ఉంది. దాన్ని తీసేశారు. నేను అంటున్నాను అదేమైనా అవసరం అండి? నేను అడిగితే దేవుడు శరీరంలో ఉంచిన ప్రతి భాగము అవసరమే. దేవుడు ఊరిని ఏది పెట్టాడండి మన శరీరంలో? ఊరిని కాళ్ళని పెట్టాడా? ఊరిని చేతిని పెట్టాడా? ఊరిని కన్నుని పెట్టాడా? ఊరికి ఏది పెట్టలా. కాకపోతే అది పాడైపోతే తీయాలి. తీయకపోతే మొత్తం శరీరానికి నష్టం. త్వరగా పాడైపోయే వాటిలో, లోపల ఉన్న వాటిలో 24 గంటలు పేగు కూడా చాలాసార్లు చాలామందికి ఆపరేషన్ చేసి తీశారు. అది కనుక చిన్నదే, అది పాడైపోతే శరీరం అంతా పగిలిపోయి విషం అవుతుంది, చాలా ప్రమాదం అవుతుంది. అందుకే తీస్తారు. కానీ యాక్చువల్గా అయితే అన్నీ అవసరమైనవే. అలాగే క్రీస్తునందు మనందరము కూడా అవసరమైన వారమే అని తెలియచేస్తూ మనల్ని సంఘములో ఉంచాడు. ఎంతవరకు అంటే సంఘములో మనల్ని పెంచుతున్నాడు, సంఘములోంచి మనల్ని పోషిస్తున్నాడు, సంఘములోంచి మనల్ని బలపరుస్తున్నాడు, సంఘములో మన బలాభివృద్ధి చెందువారికి చేస్తున్నాడు, సంఘములోంచి మనకు జ్ఞానముని ఇస్తున్నాడు, సంఘములోంచి మనకు బుద్ధిని ఇస్తున్నాడు, సంఘంలో నుంచి మనకు తన యొక్క ప్రొటెక్షన్ తన యొక్క ఏమంటారు దాన్ని, రక్షణనిస్తున్నాడు. నీవు బలహీనురాలుగా ఉన్నప్పుడు నీ కొరకు సంఘం ప్రార్థన చేసింది. నేను బలహీనుడిగా ఉన్నప్పుడు దేవుడు సంఘం నా కొరకు ప్రార్థన చేసింది. సంఘములో నిన్ను ఏం చేస్తున్నాడు? ఆయన కాపుదల ఉంచుతున్నాడు. ఈ సంఘం నాకెందుకు? నాకు అవసరం లేదు సంఘం. నేను వాక్యం చదువుకోగలను, నేను ప్రార్థన చేసుకోగలను, నాకెందుకు సంఘం అని మూర్ఖులు మూర్ఖంగా మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ఏర్పాటు చేసిన సంఘం యొక్క విలువ తెలియకుండా మాట్లాడుతున్నారు. సంఘముని కుటుంబం, నా కుటుంబం ఎందుకని ఇంట్లోంచి వెళ్ళిపోయినాడు ఏమవుతాడో తెలుసా? నా కుటుంబం ఎందుకని ఇంట్లో వెళ్ళిపోయినవాడు ఏమవుతాడో తెలుసా? అతను అవసాన దశ వచ్చినప్పుడు, అతనికి వండేవాళ్ళు లేక, అతను రోగి ఉన్నప్పుడు మంచం మీద పడున్నప్పుడు అతను పరామర్శించేవాళ్ళు లేక, ఆడ వండేవాళ్ళు లేక, ఆడ బట్టలు ఉతికేవాళ్ళు లేక, ఆడికి మందులు ఇచ్చేవాళ్ళు లేక, భయంకరమైన నరకయాతన అనుభవిస్తున్న ఒంటరి జీవితాలు ఎందరో ఉన్నవి. నువ్వు అలా ఒంటరిగా ఉండకూడదు. ఒంటరిగా వెళ్ళిపోతున్న గొర్రె తేలికగా దాడి చేయబడుతుంది సింహము చేత, అడవి మృగముల చేత. ఆ గొర్రె తీసుకురాబడి 99 గొర్రెలు ఉన్న తప్పుపోయిన ఒక్క గొర్రెని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. మళ్ళీ మిగతా 99 గొర్రెలతో జత చేశాడు. నిన్ను నన్ను కూడా తిరిగిపోతున్న వారిని తీసుకొచ్చి సంఘంలో పెట్టాడు. నీకు సంఘం యొక్క ప్రాధాన్యత, యేసు ఎందుకు సంఘాన్ని ఏర్పాటు చేశాడో ఆ సంఘం యొక్క ప్రాధాన్యత ఏంటో అర్థం కాక, సంఘమున యొక్క విలువ తెలియక తోలనాడుతున్నావు, మాట్లాడుతున్నావు. సంఘములో అనేకమైనటువంటి చీలికలు తీసుకురావాలనుకుంటున్నావు, సంఘమును గురించినటువంటి విమర్శలు చేస్తున్నావు. సంఘమును కాపాడుకోవాలి. ఇవన్నీ అణిముత్యాలు కాదా? క్రీస్తు ఇన్ని మనకు తను పరలోక రాజ్యములో మన పౌరులుగా చేయడం ద్వారా ఇన్ని మేలులు మనకి ఇస్తున్నాడే. ఈ మేలులన్నీ పొందడానికి లోకములో ఉన్నదంతా అమ్మి చివరికి దీని కొరకు నీ ప్రాణమైన పెట్టగలిగిన వాడుగా నీవు ఉండాలి. ఇవి విలువైనగా భావించి వీటిని చాలా జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలి. వీటిని నీవు తృణీకరిస్తే, నాకు అవసరం లేదని చెప్తే, నీ జీవితం ఎందుకు పనికిరానటువంటి జీవితంగా
ఎందుకు ఉపయోగం లేనటువంటి జీవితంగా మారిపోతుంది. నరక పాత్రుడు అవుతావు. ఆ నరకంలో పడకూడదని, నిత్య నాశనంలో పడకూడదని ప్రభువు తీసుకొచ్చి నీకు ఇవన్నీ మేలుడిస్తున్నాడు. తప్పిపోయిన కుమారుడును పిలిచి వచ్చినప్పుడు, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు అతనికి తండ్రి చెప్పులు తొడిగించాడు, అతని తండ్రి వస్త్రములు వేయించాడు, అతని తండ్రి ఉంగరం పెట్టాడు, మరలా అతను పూర్వపు స్థితిని ఇచ్చాడు. దేవుడు కూడా ఇవన్నీ మనకి ఇస్తున్నాడంటే మన పూర్వపు స్థితి, తండ్రితో మనం కలిగి ఉన్న ఆ పూర్వపు స్థితిని తిరిగి మనకి ఇవ్వడానికి ఇవన్నీ మనకి ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమ అర్థం కావట్లేదా? నిర్లక్ష్యం చేయకు. దేవునికి ఇచ్చిన ఈ ఆశీర్వాదములు మరొకసారి మనం ఏం మాట్లాడుకున్నంతవరకు క్రైస్తవుని కలిగిన ఆణిముత్యాల్లో మనం మొదటగా క్రీస్తు శిలువ, మరణం, పునరుత్థానము గొప్ప, ప్రపంచానికి గొప్ప మేలుకరమైన ఆణిముత్యం. దీన్ని చూసుకో. క్రీస్తు మరణము నీ కొరకు మరణించాడు, క్రీస్తు పునరుత్థానుడు నీ కొరకు లేచాడు. క్రీస్తు మరణంలో నీ మరణం దాగి ఉన్నది, క్రీస్తు పునరుత్థానంలో నీ పునరుత్థానం దాగి ఉంది. నీవు క్రీస్తుతో పాటు మరణిస్తున్నప్పుడు నీ పాపం విషయంలో మరణిస్తున్నావు. క్రీస్తు పునరుత్థానుడిగా లేచినప్పుడు నీవు కూడా క్రీస్తులో పునరుత్థానుడిగా లేపబడుతున్నావు. నీ మరణము ఉన్నది కాబట్టి నీ పునరుత్థానము కూడా ఉన్నది. అది నీ గొప్ప ఆణిముత్యం క్రీస్తులో. వాక్యము దేవుడు నీకు ఇచ్చాడు, దీనిని చాలా విలువైనదిగా భావించి చదవాలి. ప్రార్థన దేవుడు నీకు ఇచ్చాడు, సంఘముతో ఒంటరిగా నువ్వు ప్రార్థన చేయాలి, దేవునితో సహవాసము నువ్వు చేయగలగాలి. నీవు అర్హుడు కాదు, దేవుడు నీకు తన కృపను ఇచ్చాడు, నిన్ను అర్హతగా చేశాడు, నిన్ను అర్హుడిగా చేశాడు. ఆ కృప సమృద్ధిని కలిగి ఉండాలి. ఆత్మాభిషేకము నీ కృపలో నుంచి నీవు ఆత్మ యొక్క సహాయముతో నువ్వు ఉన్నతముగా, బలవంతుడుగా, ఈ లోకమునకు ఎదురుగా, ఈ లోకములో వచ్చుచున్న పాపముకు వ్యతిరేకముగా నువ్వు ఈదగలిగి, పోరాడగలిగి, విజయుడిగా నిలబడాలంటే దేవుని యొక్క అభిషేకం నీకు అవసరము. చివరిగా సంఘమును దేవుడు నిన్ను ఉంచాడు. ఈ సంఘమును నువ్వు విలువైనదిగా భావించాలి. సంఘ క్రమంలో పాల్గొనాలి. సంఘములో నువ్వు సభ్యుడుగా, కుటుంబంలో సభ్యుడిగా. ఓ పెళ్లి జరుగుతుందంటే ఆ పెళ్లి మందే అనుకుంటే మనందరం కలిసి ఆ పెళ్లి కొరకు రకరకాల ఏం చేయాలి. ఒకడు వెళ్తాడు తోరణాలు వేస్తాడు, ఒకడు వెళ్తాడు ఒకళ్ళు పిండి వంటలు ఎండ్లకి దంచుతారు, కొంతమంది వెళ్తారు ఇల్లు గడిగేస్తారు, కొంతమంది ఇల్లు వెళ్తారు. ఇవి పండగ ఎలా చేసుకుంటాం? అనుదినము మన సంఘములో ఉన్న మనము పండగ చేసుకోవడానికి దేవుడు సంఘములో మనం ఉంచాడు. సంఘం మనకు రక్షణ వలయముగా ఉంది. అనేక మంది ప్రార్థన మనకు సంఘము యొక్క ప్రార్థన వలయముగా మనకు ఉన్నది. ఇటు సంఘంలో మనందరం ఉన్నాం. ఇటు ఆశీర్వాదం దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు మన అనాథలకు వదలలేదండి. దేవుడు మనకి ఏమి ఇవ్వలేదని అనుకోవద్దండి. దేవుడు మనకు ఏం కావాలో సమృద్ధిగా సమస్తమును ఇచ్చాడు. ఇటు దేవుని ఆశీర్వాదం పొంది నీవు నిర్లక్ష్యం చేయవద్దని ప్రభుపేట తెలియజేస్తున్నాను. దేవుడిని మాటలు బట్టి మనల్ని దీవించును గాక.